పరకాల ప్రభాకర్ ఏం చెప్తాడో ప్రత్యక్షంగా విందామని వచ్చాను. వచ్చింది ఎందుకంటే టీవీలో చూస్తూనే ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే పరకాల ప్రభాకర్కి నాకు 30 ఏళ్ల క్రితం నుంచి పరిచయం. కనీసం 40 ఏళ్ళు కూడా ఉంటాయేమో తెలియదు, 30 ఏళ్ళు ఉంటుంది గ్యారంటీగా. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడని తెలుసు. ఇప్పుడే చెప్పాడు డిగ్రీ అక్కడే చేసావంటే డిగ్రీ ఇక్కడే లైలా కాలేజీ అన్నాడు. మరి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే అక్కడ పిహెచ్డీ చేశానన్నాడు. నువ్వు డాక్టర్ పరకాల ప్రభాకర్ వా అంటే అవును అన్నాడు. మరి ఎక్కడ రాసుకోవేంటంటే ఎవడో రాయిపోతే నేనేం చేయను అన్నాడు. నిజంగా నాకు తెలియదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు అనుకున్నాను, కానీ అక్కడ డాక్టరేట్ చేసి వచ్చాడంటే ఈ మధ్యనే ప్రజలకు కూడా తెలుస్తుంది. ఇది మామూలు లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కాదు. దేంట్లోకైనా వెళ్తే పూర్తిగా రంధ్రాన్వేషణలో ఆ రంధ్రం పెద్ద దాన్ని ఏమంటారు, ఈ తవ్వుతూ ఉంటారు సొరంగం. ఇది రంధ్రాన్వేషణ కాదు, సొరంగాన్వేషణ చేశాడు. చేసి ఈవీఎంలు ఇవి ఎవరికి తెలియని వాడికి కూడా అందులో ఫ్రాడ్ ఎలా జరగచ్చో చెప్తున్నాడు. కానీ అలా జరిగిందని జనం నమ్ముతున్నారు. ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే అన్ని ఉదాహరణలతోటి. అయితే నాకు ఉన్న కొంచెం నాలెడ్జ్ ఏంటంటే ఇందులో మొట్టమొదటి నుంచి ఈవీఎంల్లో ఏం జరుగుతుంది అన్నది మళ్ళీ లెక్కెట్టిన తర్వాత చూసుకోవటం తప్ప అందులో మోడీ చేయొచ్చని మామూలు వాళ్ళకైతే తెలియదు. మనం ఎలక్షన్ ఏజెంట్లను పంపుతాం, అక్కడ అతను సంతకం పెట్టమంటే సంతకం పెట్టేస్తారు. వీళ్ళు చూసుకోండి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అని మెషిన్ చూపిస్తాడు. చూపించి అన్నీ సరిగ్గా ఉన్నాయని సంతకం పెట్టేస్తాడు. అది చూపించేవాడికి కూడా ఏం తెలియదు. వాళ్ళు కూడా మన మున్సిపల్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, తాలూకా ఆఫీస్లో పనిచేసేవాళ్ళు వీళ్ళే కదా ఉంటారు ఎలక్షన్ స్టాఫ్. వాళ్ళకేదో ముందు రోజు కోచింగ్ ఇస్తారు. ఆ కోచింగ్ ప్రకారం మళ్ళీ అది ఓపెన్ చేసినప్పుడు 15 రోజులకో 20 రోజులకో ఓపెన్ చేసినప్పుడు ఒకసారి చూపించి ఇగో సంతకాలు అవి చూసుకోండి జాగ్రత్తగా ఉన్నాయో లేదంటే ఉన్నాయంటారు, అయిపోతుంది. లోపల ఏం చేయొచ్చు అన్నది టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏ రకంగా చేయొచ్చని. ఇది ఎలా కాదు, ఇందులో మోడీ జరుగుతుందని చెప్పి కొంచెం ఆరోపణలు పెరిగాయేమో తెలియదు, కానీ ఆ వీవీప్యాట్స్ అని ఏదో పెట్టారు, వెరిఫికేషన్ ప్యాట్స్. అంటే మనం ఓటు నొక్కినప్పుడు మనకు కనబడుతుంది ఎవరికి వేసాం ఓటు. కావాలంటే ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేశాడో అతను కానీ లేకపోతే అతని ఏజెంట్లు కానీ మాకు అనుమానం ఉంది రీకౌంట్ పెట్టండి అని అడిగితే వీవీప్యాట్లు తీసి లెక్క పెట్టాలి. అందుకోసమే ఆ వీవీప్యాట్. కానీ లెక్క పెట్టమన్నారు. ఇంకా లెక్క పెట్టడం దానికి ఈ వీవీప్యాట్లు ఎందుకు? కోర్టుకు వెళ్ళారు. కోర్టు వారు విచిత్రంగా 5% కదా, 5% లెక్క పెడితే చాలండి అన్నారు. 5% లెక్క పెట్టండి, అసలు పెట్టిందే అందుకు. పోనీ వాడు ఎవడైతే అడుగుతున్నాడో రీకౌంట్ అని వాడి దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకోండి, 10 లక్షలు తీసుకోండి, 10 లక్షలు కడితేనే లెక్క పెడతాం, మాకు అంత ఖర్చు అవుతుందని పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎలక్షన్ అంటే కోట్ల మీద పోతుంది. ఇది ఎక్కడా లేదు. అసలు ఎందుకు పెట్టారు వీవీప్యాట్లు? మళ్ళీ అదో ఖర్చు తక్కువ. మామూలుగా ఎలక్షన్ కమిషన్ వేయడానికి ప్రొసీజర్ ఏదో ఒక అపోజిషన్ లీడర్ ఉండాలి, ఒక జడ్జి గారు ఉండాలి, ఒక ఇటు నుంచేమో రూలింగ్ పార్టీ నుంచి హోమ్ మినిస్టర్ ఉంటాడు, ఇంకోటి ఎవడో ఉంటాడు, నలుగురు ఎంతమంది ఉండేవారు. ముందు అపోజిషన్ లీడర్ని తీసేశారు, ఇప్పుడు జడ్జిని కూడా తీసినట్టున్నారు. అంటే వాళ్ళే అపాయింట్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ ఎవడన్నది. ఇంత ఒకసారి నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నాను ఒక జోక్. రష్యాలో ఎలక్షన్స్ జరిగితే ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు వెళ్తే ఒకడు ఓటు ఇస్తున్నాడు, వీడు పట్టుకెళ్ళి అక్కడ డబ్బాలో వేయాలి అంతే. వీడి పని అదేంటో కూడా ఓపెన్ చేయడానికి లేదు. ఒకడెవడో నాలాంటి వాడు నెమ్మదిగా ఓపెన్ చేయబోతే వెనక నుంచి మిలిటరీ వాడు గన్ పెట్టి ఏయ్ క్లోజ్ ఇట్ సీక్రెట్ బ్యాలెట్ అన్నట్ట. మనం ఏమన్నా టేపు కానీ వెళ్తున్నామా అని అనుమానం వచ్చింది. ఎందుకంటే ఎందుకు ఈ గొడవ అంతా మాకు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో తిరిగిన వాళ్ళం మాకు బాగా ఏంటంటే అసలు ఎలక్షన్ అయిన మర్నాడు నుంచి మళ్ళీ ఏదో ఒక ఎలక్షన్ వచ్చే వరకు ఇదే గొడవ. మన వార్డులో ఎందుకు ఇంత తక్కువ వచ్చాయి, ఎవడోడు వేసి ఉంటాడు. అదిగో మాస్టర్ గోపాలరావు గారు ఆ రోజున ఎవరితోటో అంటున్నారట ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ అని. అనగానే గోపాలరావు ఎలా గెలిస్ట్ అయిపోయాడు, ఆయనకి ఎందుకు కోపం వచ్చింది అంటే మా మాస్టర్ గోపాలరావు వచ్చారులేండి అందుకని చెప్తున్నాను. ఇలాగా ఇదే పని మాకు రాజకీయ పిచ్చెక్కిపోయిన వాళ్ళకి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా పిచ్చ కూడా ఎక్కదా, ఆఖరణ ఏమవుతుందో ఆవిడకి తెలియదు. ఓటింగ్ సంగతి ఒకటి మర్చిపోయి రాజకీయం చేసుకోండి అంటున్నారు. ఓటింగ్లో ఏం జరుగుతుంది అన్నది మీకు అనవసరం, మిగతా రాజకీయం మీరు చేసుకోండి. ఆ టైంకి డిసైడ్ అవుతుంది బ్యాలెట్లో ఎలా చేయాలి ఏంటని.
ఇది ఎక్కడికి పోతుందో తెలియనటువంటి పరిస్థితి.